హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతుంది. సో మనకు చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఎటికేలకి మనకు అక్టోబర్ నెలకు ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేటువంటిది అయితే కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు అనేటువంటిది ఇవ్వాలంటూ అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో మీరు ఈ దరఖాస్తు అనేటువంటిది చేసుకోవడానికి ముందుగా ఈ పెన్షన్లకు సంబంధించి అయితే తనిఖీలకు వస్తారు మీ ఇంటి దగ్గరికి ముందుగా. ఓకేనా? సో ఆ తనిఖీలకు వచ్చినప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అనేటువంటి ఉండాలి. సో ముఖ్యంగా ఏ జెరాక్స్లు అయితే మీరు పెట్టుకో ఉండాలి. అదేవిధంగా ఈ తనిఖీలు అనేటువంటి వాటిని ఎక్కడి నుంచి అయితే చేస్తారు అవన్నీ కూడా మీరు తెలిసి పెట్టుకో ఉండాలి. సో వాటికి సంబంధించి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అదేవిధంగా మీరు ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ అనేటువంటిది కూడా ఎట్లా ఉండాలో తెలిసి పెట్టుకో ఉండాలి. ఓకేనా? ఆ అప్లికేషన్ కూడా ఎట్లా ఉంటుందో కొంచెం బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను మీకు. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియోలో ఏం చెప్పానో. కాబట్టి ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనేదాన్ని ఆన్ అయితే పెట్టుకునేయండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అయితే కూటమి ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించబోతుంది. సో గ్రామ వార్డు సచివాలయం అధికారులు అదేవిధంగా వాలంటీర్ల చేత ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలంటూ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో కాబట్టి మీ ఇంటి దగ్గరికి గ్రామ వార్డు సచివాలయం అధికారులు అదేవిధంగా వాలంటీర్లు ఇద్దరూ వచ్చి ఆ తనిఖీలు అనేటువంటివి అయితే చేస్తారనమాట. ముందు పెన్షన్ల వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారు. సో ముందుగా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, వారు వెరిఫికేషన్లో ఏమేమి చేస్తారని చూసుకున్నట్లయితే సో మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, మీ యొక్క రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క పెన్షన్లకు సంబంధించి సంబంధిత సర్టిఫికేట్ ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ పెన్షన్కు సంబంధించిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేస్తారు. సో నెక్స్ట్ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డులో మీకు 50 సంవత్సరాలు నిండి ఉందా లేదా అనేది అయితే కంపల్సరీగా చెక్ చేస్తారనమాట. మీకు 50 సంవత్సరాలు నిండి ఉంటేనే ఈ పెన్షన్కు ఎలిజిబుల్ అయినట్లు లిస్టులో నేమ్ చేర్చుకొని అయితే వెళ్తారు. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 50 సంవత్సరాలు లేకుంటే మీకు ఈ పెన్షన్ అయితే రాదనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు మీరు ఇంతకుముందు పెన్షన్ అనేటువంటి తీసుకుంటున్నారా లేదా, సో ఇదే మొదటిసారి పెన్షన్ అనేటువంటి తీసుకుంటున్నారా లేదా, సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అదేవిధంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయా లేదా, సో నెక్స్ట్ ఇకపోతే మీరు గవర్నమెంట్ నుంచి పొందేటువంటి పెన్షన్ అనేటువంటిది అయితే తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా మీ దగ్గర చెక్ చేస్తారనమాట. ఇవన్నీ చెక్ చేసాకే మీ నేమ్ లిస్ట్లోకి అయితే తీసుకువెళ్తారు. సో దాని తర్వాత మీకు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వెసులుబాటు అయితే కల్పిస్తారనమాట. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే మనకు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి త్వరలోనే మనకు అవకాశం అయితే కల్పించబోతుంది కూటమి ప్రభుత్వం. సో ఇక మీరు అప్లికేషన్స్ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే రెండు విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కి సంబంధించిన వెబ్సైట్ అన్నమాట. సో దీన్ని నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పెట్టినాను. ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ లో అయితే పెట్టున్నాను. సో ఆ యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసినట్లయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లోకి అయితే వెళ్తుంది డైరెక్ట్ గా. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే ఆ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించిన స్కీమ్ లింక్ అనేటువంటిది పెట్టున్నాను అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక వెబ్సైట్ లోకి వచ్చిన వెంటనే ఇక్కడ మీకు లాస్ట్ లోకి వచ్చినట్లయితే ఇంపార్టెంట్ లింక్స్ అనేటువంటిది ఉంది. సో ఇక ఈ వెబ్సైట్ లోకి ఆ అప్లికేషన్ లింక్ పెట్టిన వెంటనే మీకు ఆ ఇంపార్టెంట్ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే ఓపెన్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఇంకా పెట్టలేదు కాబట్టి సో మీకు ఎగ్జాంపుల్ గా అయితే చూపిస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇక ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేటువంటి ఫిల్ చేసుకోవచ్చు. సో లేదు మేము చేసుకోలేము అనుకుంటే మీరు ఇంకొక వేలో కూడా చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అధికారులను సంప్రదించినట్లయితే వాళ్ళైతే మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేస్తారనమాట. ఓకేనా? సో రెండు విధాలుగా అయితే మీరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మీరంతటి మీరే చేసుకోవచ్చు, లేదంటే అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళైతే చేస్తారనమాట. ఇది ఇలా ఉంటే మీరు ముఖ్యంగా అప్లికేషన్ అనేటువంటిది ఎట్లా ఉందో తెలుసుకోవాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి యాడ్ చేయాలి అప్లికేషన్తో పాటు అవి కూడా తెలిసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చూసుకునేద్దాం. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు అందరికీ చెప్పున్నాను ఈ యొక్క అప్లికేషన్ గురించి. బట్ ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్గా అయితే తెలుసుకునేద్దాం. ఓకేనా? సో ఇదన్నీ మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది. సో ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాలు, వాళ్ళ యొక్క ఆధార్ నంబరు, అదేవిధంగా దరఖాస్తుదారుని పేరు, వాళ్ళ యొక్క తండ్రి పేరు, లింగము. సో నెక్స్ట్ అదేవిధంగా
ఆధార్ కార్డు ప్రకారం వయసు ఎంత ఉందో సో ఇక ఏజ్ అనేటువంటిది పెట్టుకోవాలి. వాళ్ళ యొక్క కులము, మతము పెట్టుకోవాలనమాట. సో ఇక విద్యా అర్హత వాళ్ళు ఏమైనా చదువుకుంటే చదువుకున్నట్లయితే పెట్టుకోవాలి. ఇక డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడోవ్ అయితే విడోవ్. సో వాటిలో నాలుగిట్లో ఏదైతే అది మీరైతే మెన్షన్ చేసుకోవాలి. వైవాహిక స్థితి అనమాట ఇది. ఆ వైవాహిక స్థితి తర్వాత మొబైల్ నంబరు. సో మీ మొబైల్ నెంబర్ అయితే పెట్టుకోవాలి. పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ రెండైతే ఉంటాయండి. సో పర్మనెంట్ అడ్రస్‌లో డోర్ నెంబరు, వీధి, ఏరియా, జిల్లా, మండలము, నెక్స్ట్ అదే విధంగా సచివాలయము, పిన్ కోడ్ సేమ్ అదే విధంగా మీకు ప్రస్తుత అడ్రస్‌లో కూడా ఉంటాయన్నమాట. సో 2 సేమ్ అయితే రెండిట్లో ఒకే అడ్రస్ అయితే పెట్టుకోండి. 2 వేరు వేరు అయితే వేరు వేరు అడ్రస్‌లు అయితే పెట్టుకోండన్నమాట. ఓకేనా? మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇక పెన్షన్ రకం బట్టి మీరు ఏ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. వృద్ధాప్య పింఛనా, వితంతు పింఛనా, వికలాంగ పింఛనా, ఒంటరి మహిళ, అదేవిధంగా చేనేత, మత్స్య కళాకారులు, అభయహస్తమా, ట్రాన్స్‌జెండర్స్, డబ్బు కళాకారుల ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక ఈ యొక్క వాలంటీర్ల డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. వాలంటీర్ల క్లస్టర్ ఐడీ, వాలంటీర్ల పేరు, వాలంటీర్ల ఫోన్ నంబరు, దరఖాస్తుదారుని ఒప్పుకోలము, ఇక రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, పంచాయతీ పేరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, కుటుంబంలో ఇంతకుముందు ఎవరైనా ఇతర వ్యక్తులు పెన్షన్ తీసుకున్నట్లయితే యెస్ అని పెట్టుకోండి. లేదనుకుంటే మీరే ఫస్ట్ టైమ్ అయితే నో అని పెట్టండి. ఇక దీనికి యాడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, గడిచిన 6 నెలల్లో కరెంట్ బిల్ జిరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత సర్టిఫికేట్ ఈ జిరాక్స్. ఓకేనా? సో ముఖ్యంగా అన్నిటికంటే ఈ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక చిన్న కామెంట్ చేసి అయితే అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ అనేటువంటిది ఆన్‌లైన్‌లోకి విడుదల చేసిన వెంటనే మన ఛానల్ నుంచి అయితే అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకునేయండి.